ప్రతి ఒక్క భక్తుడు సింహాచలం దేవస్థానానికి వెళ్ళే ప్రతి ఒక్క భక్తుడు కూడా ముందుగా ఈ పైడి తల్లి అమ్మవారిని దర్శనం చేసుకోవడం ఒక ఆనవాయితీగా వస్తుంది. ఈ పైడి తల్లి అమ్మవారు మెట్ల మార్గానికి 6 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ఆలయ విశిష్టత చరిత్ర మొత్తం నేను మీకు తెలియజేయాలనుకుంటున్నాను. ఆలకించండి. సింహాచలం పైడి తల్లి అమ్మవారు పైడిమాంబ విజయనగరపు పూసపట్టి రాజుల ఇల్లవేల్పు. ఈమె బొబ్బిలి యుద్ధం సమయంలో రాజు విజయరామరాజు చెల్లెలుగా చరిత్రలో నిలిచి ప్రజల కోసం దైవంగా అవతరించి దేవత. ఆమెను దర్శించుకోవడం, ముఖ్యంగా సిరిమాను మహోత్సవం పాల్గొనడం భక్తులకు ఎంతో శ్రేయోదాయకం. సిరి సంపదలు కోరిన కోరికలు తీర్చి కల్పవల్లిగా ఉత్తరాంధ్ర ప్రజలకు కొలుస్తారు. చరిత్ర అవతరణ పైడి తల్లి విజయనగరం రాజు విజయరామరాజు చెల్లెలు. ఆమె ఉన్న చిన్నతనం నుండే కనకదుర్గమ్మ భక్తురాలు. బొబ్బిలి యుద్ధానికి సన్నాహాలు చేస్తున్న అన్నను ఆపడానికి ఆమె ప్రయత్నించిన రాజు వినలేదు. యుద్ధంలో రాజు మరణించాక ఆమె దైవంగా అవతరించి ప్రజలను రక్షించిందని కథనం. ఆలయ నిర్మాణం విజయనగరంలో 3 లంతర్ల కోటల వద్ద ఆమె ఆలయం నిర్మించబడింది. అయితే అమ్మవారు వనంలో వెలిసిందని స్థల పురాణం. ఈ ఆలయం నుంచి రోడ్డు మార్గంలో సింహాద్రి అప్పన్న మెట్ల మార్గానికి చేరుకోవచ్చు. ఇది తొలి ప్రవచనం మెట్ల మార్గం. ఈ మెట్ల మార్గానికి ఎంతో ప్రత్యేకత, ఎంతో చరిత్ర, ఎంతో విశిష్టత ఉంది. ఈ విశిష్టత అంతా నేను మీకు తెలియజేయాలనుకుంటున్నాను. సింహాచల వరహాలక్ష్మీ నరసింహస్వామి దేవస్థానానికి ఉన్న మెట్ల మార్గం ఎంతో విశిష్టమైనది. దీని ప్రధాన ప్రత్యేకతలు ఇవి. మెట్ల సంఖ్య కొండపైకి చేరుకోవడానికి దాదాపు 1000కి పైగా 1111కి పైగా మెట్లు ఉంటాయి. ఈ మార్గంలో నడవడం శారీరక ఆరోగ్యానికి, ఆధ్యాత్మిక ప్రశాంతతకు మంచిదని భక్తుల నమ్మకం. ప్రకృతి సౌందర్యం మెట్ల మార్గం గుండా వెళ్ళేటప్పుడు చుట్టూ దట్టమైన చెట్లు, ప్రకృతి అందాలు మరియు విశాఖ నగరం యొక్క అద్భుతమైన దృశ్యాలు కనిపిస్తాయి. నడకదారి పూజలు భక్తులు తమ మొక్కుల ప్రకారం మెట్టుకు పసుపు కుంకుమ పెట్టి పూజిస్తూ కొండపైకి వెళ్తూ ఉంటారు. గాలిగోపురం మెట్ల మార్గంలో వెళ్ళేటప్పుడు మధ్యలో భక్తులు విశ్రాంతి తీసుకోవడానికి వీలుగా మండపాలు మరియు గాలిగోపురాలు ఉన్నాయి. లక్ష్మీనరసింహ మెట్ల మార్గం అత్యంత పవిత్రమైనది. వాహనాల మార్గం కంటే మెట్ల మార్గం ద్వారా వెళ్ళడం పూర్వకాలం నుండి వస్తున్న ఆచారం. భక్తి శ్రద్ధలతో మెట్లు ఎక్కితే స్వామివారి అనుగ్రహం లభిస్తుందని భక్తులు భావిస్తూ ఉంటారు. సింహాచలం కొండల మధ్యలో దేవుని గుడి ఉంది. సింహగిరి జల సమృద్ధి గల ప్రాంతం. ఈ కొండలపై సహజ సిద్ధమైన జలధారాలు ఉన్నాయి. వీటిలో కొన్ని గంగాధర, ఆకాశధర, శంకరధర, మాధవధరలు. భక్తులు ఈ ధారల్లో స్నానం చేసి దైవ దర్శనానికి వెళ్తారు. స్వామివారికి తలనీళ్ళు సమర్పించుకున్న భక్తులు సమీపంలోని గంగాధర స్నానం చేసి దైవ దర్శనానికి వెళ్తూ ఉంటారు. దేవాలయానికి ఈశాన్య భాగంలో సహజ సిద్ధమైన నీటి సెలియర్ ఉంది. స్వామి కళ్యాణం తర్వాత ఈ ఘట్టంలోనే స్నానం ఆచరిస్తాడు. ఆ ధారపై యోగ నరసింహస్వామి విగ్రహం ఉంది. పూర్వం కాలంలో రవాణా సౌకర్యాలు లేనప్పుడు రాజులు మరియు సామాన్య భక్తులు కేవలం ఈ మెట్ల మార్గం ద్వారానే స్వామివారిని దర్శించుకునేవారు. శ్రీకృష్ణదేవరాయలు 5 సార్లు ఈ స్వామివారిని దర్శించుకొని 5 సార్లు విజయకేతనం ఎగరవేశారు. సింహాచల మెట్ల మార్గం 11వ శతాబ్దం కాలపు నాటిది అంటున్న ఆలయ అధికారులు. కానీ భారతదేశ నిపుణులు మాత్రం ఇంకా పురాతనమైనదని భావిస్తున్నారు. మహావిష్ణువు వరాహ సింహం మనిషి అంటే
3 రూపాలను ఒకే శరీరంలో ఉన్నట్లు వెలిసిన ఒకే ఒక ప్రాంతం సింహాచలం. ఇలా ఒకే విగ్రహంలో వరహం, సింహం, మనిషి రూపం ఉండటం ప్రపంచంలో మరే చోట కనిపించదు. ఈ 3 రూపాలను చూడటానికి మనం 364 రోజుల పాటు ఎదురు చూడాల్సి ఉంటుంది. కేవలం ఒక రోజు మాత్రమే, అంటే వైశాఖ మాసం శుద్ధ తదియ సాధారణంగా మే నెలలో వస్తుంది. రోజు మాత్రం నిజ రూప దర్శనానికి వీలవుతుంది. ఈ దేవాలయం సముద్ర మట్టానికి 244 మీటర్ల ఎత్తున సింహగిరి పర్వతంపై ఉంది. ఈ దేవాలయం దక్షిణ భారతదేశంలోని ముఖ్యమైన వైష్ణవ పుణ్యక్షేత్రాలలో ఒకటి. తిరుపతి తర్వాత అత్యధిక ఆదాయం కలిగిన దేవాలయం. సంవత్సరానికి 12 గంటలు మాత్రమే ఈ దేవుని నిజ రూప దర్శనం భక్తులకు లభిస్తుంది. మిగిలిన సమయంలో ఈ విగ్రహం చందనంతో కప్పబడి ఉంటుంది. నిజరూప దర్శన సమయాన్ని చందన యాత్ర లేదా చందనోత్సవం అని అంటారు. ఇది ప్రతి సంవత్సరం వైశాఖ మాస శుద్ధ తదియ నాడు మే నెలలో వస్తుంది. సింహాచలం అంటే సింహం యొక్క పర్వతం అని అర్థం. ఇక్కడ మహావిష్ణువు దశావతారాల్లో 4వ దైవ లక్ష్మీనరసింహ అవతారముగా వెలిశాడు. స్వామివారి దర్శనం కోసం దేశం నలుమూలల నుంచి భక్తులు ఇక్కడికి వస్తూ ఉంటారు. స్థల పురాణం ప్రకారం ప్రహ్లాదుడు ఇక్కడ మొట్టమొదటిగా వరాహ నరసింహస్వామి విగ్రహాన్ని ఆరాధించాడు. ఆ తర్వాత కాలంలో చంద్రవంశానికి చెందిన పురూరవుడు అనే రాజు విమానం మీద వెళ్తుండగా ఈ స్థలానికి ఉన్న అత్యంత ప్రశస్తమైన శక్తి ప్రభావం వల్ల పురూరవుడి విమానం క్రిందకు ఆకర్షించబడింది. అతనికి పుట్టలో కప్పబడి ఉన్న వరాహ నరసింహస్వామి కనిపించాడు. విగ్రహాన్ని సంవత్సరం కాలం పాటు చందనంతో కప్పి ఉంచి వైశాఖ శుద్ధ తదియ రోజు మాత్రమే చంద్రం లేక నిజరూప దర్శనం కలిగేటట్లు చేయమని ఆకాశవాణి పురూరవుడికి చెబుతుంది. ఆకాశవాణి పలికిన పలుకుల మేరకు పురూరవుడు వరాహ నరసింహస్వామికి దేవాలయాన్ని నిర్మించాడు. ఆ సంప్రదాయాన్ని ఇప్పటికీ పాటించబడుతుంది. స్వామిలను వేడిని చల్లార్చడానికి చందనంతో పూత పోస్తూ ఉంటారు.